యో నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ రైట్. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందే జిమ్ నుండి వచ్చిన. జిమ్కి వెళ్ళే ముందు మా చోటా గారిని ఈరోజు తినడానికి బయటకు తీసుకెళ్తా అని చెప్పిన. బట్ మనం వచ్చేలోపు వాడు ఆల్రెడీ నా కోసం ఎగ్స్ పెట్టిండు అండ్ పిండి కూడా కలిపి పెట్టిండు చపాతీలు చేయడానికి. బట్ వచ్చిన తర్వాత అవన్నీ పక్కకు పెట్టమన్నా, ఇప్పుడు బయటకు తీసుకెళ్తున్నా. కానీ వాడు ఏం తింటాడో నాకు తెలియదు. చెప్పరా చూడ, ఏం తింటావు? అంటే నేనే తినిపించాలా? ఆ పిండి తినిపించాలా మరి? నేనేది తింటా అది తింటావా? నేను ఎగ్స్ తింటావా? దా మరి పొట్టు తీ పొట్టు తీయ. నీ పొట్టు తీస్తానా? సో ఫ్రెండ్స్, మా వాడు ఫాస్ట్ ఫుడ్ తినిపిమని నన్ను అడిగాడు. నేను స్లో ఫుడ్ తింటా, ఫాస్ట్ అదేరా ఫాస్ట్ ఫుడ్ వాడు చేస్తాడు, నువ్వు స్లోగా తిని. పార్సల్ తెచ్చుకుందాం. పార్సలా తెచ్చుకుందాం. నువ్వు ఏదంటదిరా? ఫ్రైడ్ రైస్ తింటావా? అక్కడికి పోయినాక ఓకే. ఇక్కడనే మా ఇంటి దగ్గర ఒక బండి ఉన్నది, అక్కడ ఫాస్ట్ ఫుడ్ చేస్తారు నాకు తెలిసే. ఎందుకంటే ఒకసారి మా ఫ్రెండ్స్ నన్ను తీసుకుపోయారు. సో మా ఇంటికి జస్ట్ ఒక 200 మీటర్సే, అందుకే నడుచుకుంటూ పోతున్నాం. ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గరకు పోయి వీడికి ఏది నచ్చితే అది తీసుకొని వస్తాం. ఓకే, లెట్స్ గో. చూడ గడ ఇంకోటి ఉన్నది కదా, చూద్దాం. దాని పక్కకే గది ఒకటి ఓపెన్ కొడతా లేదా? బర్గర్ ఉన్నది. అది ఈ ఫాస్ట్ ఫుడ్ది బంద్ ఉన్నట్టున్నది. అప్పుడు ఈయన తిన్నాను రా మేము. బంద్ ఉన్నది. ఫ్రెండ్స్, ఏం తింటావు చెప్పు? గడ్డి. పచ్చి గడ్డి తింటావా? ఎండు గడ్డి తింటావా? గడ్డి తింటా. ఈయన ఉన్నది ఇక. అన్నం తినవా? కోపం వస్తుంది ఇప్పుడు. దా ఫాస్ట్ ఫుడ్ అనిపిస్తుంది. లకెంబ మరి ఏడ దొరుకుతుంది? ఉన్నది ఒకటి. పోయి తిని వచ్చేసరికి 10 అవుతుంది. ఇక మరి ఏం తింటావు? పునుగులు తింటావా? గడ్డే తింటే ఇంత అనం ఉన్నది గడ్డి. చూడరా చోట గడ ఎంత అనం ఉన్నది చూడు. చెప్పి ఏం తింటావు? ఎగ్ నూడిల్స్ ఓకేనా? చికెన్ నూడిల్సా? సీజ్వాన్ తింటా. నీకు తెలుసా అసలు సీజ్వాన్ అంటే స్పైసీ ఒకటి ఉంటుంది సీజ్వాన్, సో అది ఇస్తారు. సీజ్వానేనా పక్క? ష్యూరా? మళ్ళీ ఇటు సైడ్ అది సరే. कितना टाइम लगता है? 7 minutes. అక్కడ బండి బంద్ ఉండడం వల్ల మా పక్కన డెక్కాన్ దర్బార్ అనే రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది. ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ అన్నీ. సో మన చోటాన్ని వీడికి పట్టుకొని వచ్చిన. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాం, చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చినాం. చేస్తుండు. నార్మల్ ఎంతో తిందామని వచ్చిండాడు, దాంట్లో హాఫ్ కూడా తిన్నాడు. ఇదైతే డ్యామ్ షూర్ చెప్తున్నారు. తిని చూపిస్తాడట. చూద్దాం మరి ఎంత తింటాడు. చూస్తారా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ అన్ని పఫ్లు, ఎగ్ పఫ్, పన్నీర్ పఫ్, చికెన్ పఫ్, సమోసా అన్నీ ఉంటాయి. ఉంటాయి కదా. తింటావా మరి? అంటే టైంతో సంబంధం ఉండదు, ఫుడ్ న్యూస్ ఆకలేస్తుంది. అవన్నీ అంతేరా మరి, టైంతో సంబంధం లేదు మనకి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినాలా. బ్రతకడానికి తినాలి, తినడానికి బ్రతకద్దు. నాకు నీతులు చెప్పడమే గానీ చెప్పించుకోవడం తెలియదు. అంతే కదా. వాటి లాజిక్. మరి బ్రతకడానికి తింటారు కానీ మనం తినడం కోసం బ్రతకద్దు కదా. అదే నేను ఇంతకుముందు అంటే నార్మల్ ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేసిన కాబట్టి కరెక్ట్ తింటలేను, కానీ ఇంతకుముందు తినడం కోసమే బతుకుతుండే. అంటే అన్నీ మంచిగా ఆస్వాదిస్తుంటుంది తిండి. కొంచెం తిని కూడా ఆస్వాదించవచ్చు. లేదు, ఇట్లా పరిపూర్ణంగా తింటేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాన్ని ఒక్క పీకల దాకా తినడం అంటారు. ఆస్వాదించడం మీన్స్ ఒక్క ముద్ద తిని ఆస్వాదిస్తూ తింటారు ఎవరైనా. దొంగ మొహం ఎంత ఉంది, ఎన్ని పెద్ద మాట్లాడుతుంది.
ఫ్రెండ్స్, సో ఫైనల్లీ స్పైసీ చికెన్ నూడిల్స్ పార్సల్ తీసుకొచ్చుకున్నాం. ఇంటికి వచ్చినాం, ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. You keep it natural, stay in your bag like you wearing satchels. Hey, baby, you a godsend, just missing the sandals. But still, you ain't missing much. Put your hands on my back, just a different touch. Put your on my plate, I don't skip the lunch, I don't skip the brunch, not the dinner neither. And we hella close, not a centimeter. Getting in between is all you two turned up. Never turn down though, when there's big energy when I come around though. So, don't ever switch. Know you've been looking, won't find it like this. Know you've been looking for. ఎగ్స్, కుకుంబర్, లెటస్ అండ్ ఇది కొంచెం వేరే చూడ. చాలు అవునా, కానీ మన ఇంటికాడ ఉన్నంత స్పైసీ ఉండదు. అందుకే నేను సీజ్వాన్ అన్నా. నాకు యాక్చువల్లీ సీజ్వాన్ అంటే నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు గుర్తొచ్చింది. ఏంటి? నిజామాబాద్లో రసోయి అని ఒక రెస్టారెంట్ ఉంటుండే అప్పట్లో, కంటేశ్వర్లో. స్కూల్లో నుండి గోడ దుంకి పోయి అక్కడ తింటుండే, ఫ్రైడ్ రైస్ తింటుండే రెగ్యులర్గా. ఒకసారి ఆ మెనూ కార్డులో ఇట్లా సీజ్వాన్, దాన్ని సీజ్వాన్ అంటారని కూడా తెలియదు, దాని ప్రొనౌన్సియేషన్ కూడా రాలేదు అప్పుడు మనకి. సో ఇది చెప్పిన, అది చెప్తే వాడు టోటల్ రెడ్ కలర్ ఉండే అదంతా, రెడ్ తీసుకొచ్చిండు. నేను చూసి షాక్ అయిపోయాను. ఇక ఇది ఏంద్రా ఏం కథ అని. దాని తర్వాత ఇంతవరకు ఎప్పుడు సీజ్వాన్ చెప్పలేను నేను. అంతే, ఇక్కడ మనకు నార్మల్గా స్పైసీ ఉండదు. ఆ షీజ్వాన్ అనేది నార్మల్, వేరే వాళ్ళకి స్పైసీ, మనకి మన ఫుడ్ లాగా అంతే, అంత కారం ఏమి ఉండదు. అది ఓకేనే ఉండే, భయపడ్డావు. బట్ ఆ రెడ్ కలర్ చూసి భయపడ్డాను, అందుకే సీజ్వాన్ వద్దాను. బట్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఈ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే ఆర్మూరే గైస్, ఆర్మూరు నిజామాబాద్. నేను ఫస్ట్ ఎప్పుడు ఉన్నాను సార్, స్కూల్లో ఉన్నప్పుడు ఇదే రసాయి రెస్టారెంట్ అని చెప్పినాడు. ఒకసారి ఇట్లనే గోడ దుంకి పోయినాం, అప్పుడు ఆ రెస్టారెంట్లో తిన్నాను నేను ఫస్ట్. మంచి పెద్ద రెస్టారెంట్ ఉండే, ఇప్పుడు లేదు. మళ్ళా హాలిడేస్కి ఇంటికి వస్తుంటే కదా, కొత్తపల్లిలో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఉండకపోతుండే. సో నేను, మా అన్న ఉంటాడు, మా వినాయక్ అన్న అని, ఇంకా నా ఫ్రెండ్ భూపతి ఆడు, మా మామ బీకే మామ అని ఉంటాడు. నలుగురం సైకిల్ మీద నడుకుడ వరకు పోయి ఆడ 12 రూపీస్ ఉంటుండే ఫ్రైడ్ రైస్. నేను ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటుండే, అది కూడా డబుల్ అన్న. మంచిగా స్పైసీ ఏమంటుండే గైస్, స్పైసీ చెప్తుండే, తింటుండే, పొద్దున మండుతుండే. ఒకవేళ నడుకుల్లో బంద్ ఉన్నది అనుకో, వేలుపూర్ పోతుంది సైకిల్ మీద ఇట్లా వావులకి వెళ్ళి కొట్టేస్తుంటున్నాడు. వేల్పూర్లో బంద్ ఉన్నది అనుకో, ఇటు ఎల్కెళ్ళి మోతేలో కూడా ఉంటుండే ఫాస్ట్ ఫుడ్, అటు సైడ్ పోతుండే. మనం ఇండియాలో తిన్నంత స్పైసీ లేదని మా చోటాడు ఏం చేసిండు, పైన నుండి కొంచెం పొడికారం వేసి చిన్న ఇట్లా మాడిఫై చేసి తీసుకొని వచ్చిండు. మాడిఫై చేసి తీసుకొని వచ్చిన తర్వాత సేమ్ యాస్టీజ్ ఉన్నది, మన ఇండియాలో ఉన్నట్టు ఉన్నది స్పైసీ. మీకు అనిపిస్తుందా? నాకు కూడా. ఆర్మూర్లో కదా ఒకటి ఉంటుంది ఇట్లా, నీకు రాజేష్ ఫోటో స్టూడియో తెలుసా, జ్ఞానజ్యోతి స్కూల్ వచ్చింది మామిడిపల్లి, ఆ సందు ముంగట ఒకటి విజయ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. విజయన్న కాదు, విజయన్న జ్ఞానజ్యోతి స్కూల్లోనే చదువుకున్నారు కానీ వాడిది కాదు. ఆడ మస్తు ఉంటుంది ఆర్మూర్లో, లైక్ మస్తు ప్లేస్లలో హైలైట్ ఉంటుంది. ఇక్కడ కమాన్ దగ్గర ఉంటుండే, పక్కకు మోరి వాడుతుండే, గలీజ్ ఉంటుండే కానీ నాన్న తింటుండే. ఫాస్ట్ ఫుడ్తో చాలా మెమరీస్ ఉన్నాయిరా. మళ్ళీ బీటెక్లు ఉన్నప్పుడు ఇది తక్కువ ప్రైస్కి వస్తుండే కదా, మీకు పిచ్చలైతే వస్తుండే. ఇప్పుడు ఒక అల్యూమినియం కవర్ ఉంటుంది ఇప్పుడు, అల్యూమినియం ఫాయిల్, అది అట్లా మంచిగా చేస్తుండే, ఈజీ ఇద్దరికి సరిపోతుండే. అది అట్లా ఇస్తుండే, అంటే ఆడదంటే ఒకవేళ మనం రూమ్కి తీసుకపోతే నార్మల్లీ కవర్లు ఇస్తుండే కదా, అట్లా మంచిగా ఇట్లా నిండా ఇప్పుడు పోతే తీసుకోరమ్మంటుండే. పిచ్చలైతే అంటే మన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉండకపోతుండే కదా, తక్కువనే వచ్చేస్తుండే. మంచిగా తీసుకొచ్చి ఇద్దరం అట్లా తింటుండే మంచిగా.
బాగా ఇష్టం ఉంటుండే నాకు కూడా ఫాస్ట్ ఫుడ్. తినడం అయిపోయింది ఫ్రెండ్స్. నా భార్యమని కోరిక మేరకు ఆమెకు ఫాస్ట్ ఫుడ్ తినిపించడం జరిగింది. ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత ఆమె హ్యాపీ ఉంటే మనం కూడా హ్యాపీ ఉంటాం. చూసినావారా చోట, నువ్వు అడగగానే ఇంత నైట్ అయినా కష్టమని అనుకోకుండా ఇష్టంతో నీకు నచ్చిన చికెన్ నూడిల్స్ తినిపించిన, అది దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లవ్. అది మళ్ళీ రేపటి కోసం చపాతీలు చేస్తుంది ఇక. అప్పుడు పిండి కలిపి పెట్టిందని చెప్పినాడు, రేపటి కోసం చేస్తుంది ఇక. రేపు వర్క్కి తీసుకెళ్ళాలా. సో మరి ఇంకేంటి, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye bye. Please do take care of yourselves, guys.